ఇక భారత విదేశాంగ విధానంలో భారీగా మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే విషయాన్ని మీద మోదీ గవర్నమెంట్ ని విమర్శలు చేస్తోన్న పరిస్థితి. పాలస్తీనాను వదిలేసింది ఇండియా అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతూ ఉన్నారు మోదీ అండ్ నెతన్యాహు ఫ్రెండ్షిప్ ఒకవైపు చూస్తూ ఉన్నాం. గతంలో ఇందిరా ప్రభుత్వం కూడా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన పరిస్థితి. సో భారత విదేశాంగ విధానంలో ఈ మార్పులకు కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017వ సంవత్సరంలో మొట్టమొదటి భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం జరిగింది. రెండవ ప్రధాని రికార్డు కూడా ఇప్పుడు మోడీ దగ్గరే ఉంది. 2017, ఇప్పుడు 2026 అంతే. అంతకుముందు ఎప్పుడూ కూడా ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళలేదు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మనం 1991, 92 పివి నరసింహారావు వరకు కూడా అసలు ఇజ్రాయెల్కి రాయబార కార్యాలయాన్నే మనం ఢిల్లీలో ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి, పాలస్తీనాకే మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ 1992, 91లో పివి నరసింహారావు గారు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ని గుర్తించడం, పూర్తి స్థాయిలో సత్సంబంధాలు పెట్టుకున్నాం. ఎందుకంటే 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత పూర్తిగా ప్రపంచం మారిపోయింది. కాబట్టి అంతకుముందు నెహ్రూని విమర్శించాల్సిన పని లేదు. ఎందుకంటే 1947 స్వతంత్రం తర్వాత 1992 వరకు ఇజ్రాయెల్ కేవలం ఒక రాయబార ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి ముంబైలో పర్మిషన్ ఇచ్చాం అంతే. ఢిల్లీలో పెట్టనివ్వలేదు 1992, 1993 పివి నరసింహారావు వరకే. ఎందుకంటే మనం పాలస్తీనాకి ఎక్కువ సపోర్ట్ చేస్తాం. ఇప్పటికీ కూడా భారత విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్కి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నామో పాలస్తీనా కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నాం ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా. కాకపోతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా మనం ఇజ్రాయెల్ వైపు టిల్ట్ అయినట్టు కనపడుతుంది కాదండి, చాలా ఉంది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్ళడం అంటేనే ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నట్టు. అంతకు ముందు ఎప్పుడు ఫారిన్ మినిస్టర్ వెళ్ళడమే ఎక్కువ అనమాట. వాళ్ళు మన దగ్గరికి వచ్చేవారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకు? 57 నుంచి 60 ఇస్లామిక్ వరల్డ్ దేశాలతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో 100 కంట్రీస్ అండి అవి. వాటితో మనకున్నారు 1 కోటి మంది భారతీయులు ఈరోజు ఇస్లామిక్ వరల్డ్లో ఉన్నారు. సౌదీ అరేబియా, ఈ ఆయిల్ రిచ్ కంట్రీస్లో 1 కోటి మంది భారతీయులు. ఎక్కువ రెమిటెన్సెస్ మనకు వస్తున్నాయి, ఎక్కువ ఆయిల్, ఆల్మోస్ట్ 50% ఆయిల్, 60% దాకా ఆయిల్, గ్యాస్ మనం ఇస్లామిక్ వరల్డ్ నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి 60 దేశాలు ఇస్లామిక్ వరల్డ్తో సత్సంబంధాలని ఉంచుకోవడానికి ఇజ్రాయెల్తో చాలా బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండోసారి ఇజ్రాయెల్ వెళుతామంటే పాలస్తీనా ఇష్యూని వదిలేసినట్టే అంటూ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. తర్వాత సోనియా గాంధీ గారు అయితే ఒక ఆర్టికల్ కూడా రాసి ఇజ్రాయెల్ పాలస్తీనాకి మన సపోర్ట్ అనేది మారకూడదు అనే విధానం చెప్తుంది. కానీ ఇండియన్ ఫారిన్ పాలసీలో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే పాలస్తీనాకి మనకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం, పాలస్తీనా పీపుల్కి. ఇది ఇప్పటికి మారిందా అంటే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ బోర్డ్ ఆఫ్ పీస్ అని ట్రంప్ పెట్టిన దాంట్లో కూడా ఒక ప్రతినిధిని పంపడం జరిగింది. పాలస్తీనా రీకన్స్ట్రక్షన్కి మనం హెల్ప్ చేస్తున్నాం, మానవతా సహాయం చేస్తున్నాం. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మన ఇండియా వస్తూ ఉంటారు, ఆ రాయబారి కూడా ఇక్కడే ఉంటారు యుఎన్ వల్ల, దానికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఏంటంటే ఇజ్రాయెల్ వైపు ఎక్కువ టిల్ట్ అయ్యాం. నెహ్రూతో పోలిస్తే, ఈవెన్ పివి నరసింహారావుతో పోల్చిన, ఈవెన్ 2001లో వాజ్పేయి, 2004లో వాజ్పేయితో పోల్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇజ్రాయెల్కి చాలా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఇదే సమయంలో అరబ్ ప్రపంచంతో కూడా మనం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ చీలిపోయింది. చాలా ఇస్లామిక్ వరల్డ్ కంట్రీలే, ఈవెన్ ఈజిప్టు, కొన్ని యుఏఈ లాంటి కంట్రీలు ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకుంటున్నాయి. మరి మనం ఎందుకు పెట్టుకోకూడదు అనేది ఒకటి. తర్వాత ఇజ్రాయెల్ నుంచి మనం ఎక్కువ సహాయాన్ని పొందుతున్నాం, కానీ మనం దానికి చేసే సహాయం తక్కువ. కానీ ఇక్కడ ఒక్క విషయం అండి, ఇజ్రాయెల్తో మనం సత్సంబంధాలు పెట్టుకోవచ్చు, కానీ అదే సమయంలో పాలస్తీనాని దూరం పెట్టడం తప్పు. ఈ తప్పు చేస్తే మాత్రం మనకి ఇస్లామిక్ వరల్డ్ కొంచెం దూరం అయ్యే అవసరం ఉంది. అందరూ అనుకుంటారు ఇస్లామిక్ వరల్డ్ దూరం అయితే ఏంటి అనుకుంటారు. కానీ యుఎన్ వల్ల ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కావాలంటే మనకి 1/3, అక్కడ 2/3 ఓటింగ్ కావాలి. అలాంటి సమయంలో ఇది అవసరం. అక్కడ ఆయిల్ వెల్తో, రెమిటెన్సెస్, తర్వాత 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉండడం వల్ల ఇస్లామిక్ వరల్డ్తో మనకి ఎక్కువ ట్రేడ్ అయ్యేది ఇస్లామిక్ వరల్డ్తోనే. కాబట్టి ఆ ట్రేడ్ ఇవన్నీ మనం రక్షించుకోవాలంటే ఇజ్రాయెల్ అనే ఒక దేశంతో సత్సంబంధాలు కాదు, అన్ని దేశాలతో సమానమైన సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఎక్కువగా ఇజ్రాయెల్ వైపు టిల్ట్ అయినట్టు కనపడకూడదు. ఇప్పుడు మోడీ గారి విదేశాంగ విధానంలో ఇలా చేస్తే ఇటు పాకిస్తాన్ని ఉపయోగించుకుని దీన్ని ఇస్లామిక్ నాటోని ఫామ్ చేస్తుంది. అందుకని ఇజ్రాయెల్తో మన రిలేషన్షిప్ ఉన్నప్పటికీ భారతదేశం మల్టీ అలైన్ అలీన విధానం ఉంటుంది. కాబట్టి
ఇస్లామిక్ వరల్డ్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అందుకే పాలస్తీనాకి మనం ఎక్కువ సహాయాన్ని పెంపొందించాలి. ఇజ్రాయెల్ మనం వెళ్ళి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నప్పుడు పాలస్తీనానికి అవసరమైతే ఇప్పుడు ట్రంప్ అడిగినట్టు $1 బిలియన్ ఇచ్చి బోర్డు ఆఫీసులో మనం పూర్తి సభ్యత్వాన్ని పొందితే ఇటు పాలస్తీన్ వదిలినట్టు కాదు. పాలస్తీనాన్ని వదలడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇండియన్ ఫారెన్ పాలసీ మానవతా దృక్పథం మీద ఉంటుంది. అంటే దౌత్య విధానం అంటేనే టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్స్ అనే ఒక అర్థంలో చెబుతూ ఉంటారు. అంటే ఈ అర్థం ఇండియాకి వర్తించదు. అంటే ఏంటి, మన ప్రయోజనాల కోసం ఇతర దేశాలతో సత్సంబంధాలనే దౌత్య విధానం అంటారు. కానీ ఇక్కడ భారత విదేశాంగ విధానం విశ్వగురు స్థానం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో విశ్వగురు శాంతి కాముక దేశం. ఇది కేవలం మన ప్రయోజనాల కోసం ఇతరులతో సంబంధాలు మెయింటైన్ చేసే దౌత్య విధానం కాదండి. ప్రపంచ శాంతిని, లోక కళ్యాణాన్ని ఉద్దేశించి మనం విదేశాలతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నాం. మరి అలాంటప్పుడు పాలస్తీనాన్ని ఎలా అయితే చూస్తామో, పాలస్తీనాన్ని ఎలా చూస్తామో ఇజ్రాయెల్ని అలా చూడాలి, ఇజ్రాయెల్ని ఎలా చూస్తామో పాలస్తీనాన్ని అలా చూడాలి. కాబట్టి ఈ మోడీ దౌత్య విధానం ఏంటంటే ఇజ్రాయెల్ వైపు ఎక్కువ టిల్ట్ అయినట్టుంది. అలా ఉండకుండా మనం అన్ని చర్యలు తీసుకోవాలి.